శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సాక్షాత్తు ఆ అమ్మవారు చూపే నీ మీద పడింది బిడ్డ. ఇక నీ అదృష్టం మారిపోయినట్లే. భాగ్యం ఉంటేనే ఇది నువ్వు చూడగలవు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకంటూ ఎవరూ లేదని బాధపడుతున్నావా? అయితే నీకు ఒక చిన్న కథ చెప్తాను, వింటావా బిడ్డ? అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక వ్యాపారి చాలా ధనవంతుడు. కోట్ల రూపాయల ఆస్తి ఉంది. రోజు దాన ధర్మాలు చేసేవాడు. పదుల సంఖ్యలో స్నేహితులు, బంధువులు అతని ఇంటికి వచ్చి ఇల్లంతా సందడిగా ఆ వ్యాపారితో చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఒకసారి ఆ వ్యాపారి కొత్త వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో మొత్తం నష్టపోయాడు. చివరికి ఉన్న ఇంటిని కూడా అమ్ముకున్నాడు. ఆ తర్వాత రోజు నుంచి అప్పటి వరకు తన ఇంటి మీద పడి తినేవాళ్ళు తనని చూసి మెల్లమెల్లగా జారుకోవడం మొదలుపెట్టారు బిడ్డ. సంపదంతా పోవడంతో, కటిక దరిద్రంతో బ్రతకలేక అతని భార్య కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది. అతనొక్కడే చెట్టు నీడలో అలసిపోయి ఒరిగిపోయాడు. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా ఇంటి మీద పడి తిని నన్ను ఆకాశానికి ఎత్తేసిన వాళ్ళలో ఒక్కరు కూడా ఇప్పుడు నేను కష్టాల్లో ఉంటే పట్టించుకోవడం లేదే. చివరికి నా భార్య కూడా అంటూ తలదించుకుని కుమిలిపోయాడు. ప్రాణాలు వదిలాడు. నాకు ఎవరూ లేరని బాధపడేవాళ్ళు అందరికీ కూడా ఈ కథ ఒక ఇదనమాట బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా ఒంటరి. నీ చుట్టూ చేరేవారంతా తాత్కాలికమనుకుంటే నీకు ఒంటరనే ఆలోచన ఎప్పటికీ రాదు. అర్థమైందా తల్లి? నువ్వు ఎవరింటికైనా వెళ్ళి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ సోఫాలోనే కూర్చొని మనకి వీడ్కోలు చెప్తే దయచేసి ఇంకోసారి మా ఇంటికి రావద్దని అర్థం చేసుకోవాలి తల్లి. గుమ్మం వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే ఎప్పుడైనా వచ్చిపోని అర్థం. బయట గేటు వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే మాట మాటికి వస్తూ ఉండమని అర్థం. వీధి చివరి వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే ఎప్పుడు కూడా ఎలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు, ఈసారి వచ్చినప్పుడు కనీసం 4 రోజులైనా ఉండాలని అని అర్థం చేసుకోవాలి తల్లి. బస్సు ఎక్కించి మరీ వీడ్కోలు చెప్పినట్లయితే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు, మాతోనే ఉండవచ్చుగా అని అర్థం. మరి మీరు మీ బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి అనుభవం ఎదురైందో నీకు తెలుసుకో తల్లి. నువ్వు మాత్రమే బ్రతకాలంటే ఉద్యోగం మాత్రమే చేసుకోవాలి. అలాగే నువ్వు జీవితంలో ధనవంతుడు కావాలంటే మాత్రం వ్యాపారాన్ని ప్రారంభించాలి. ఉద్యోగం నిన్ను మాత్రమే బ్రతికిస్తుంది బిడ్డ. వ్యాపారం 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి పనికొస్తుంది, వారిని బ్రతికిస్తుంది. ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో కాదో, నువ్వు ఏమనుకుంటున్నావో అదే చేయాలి. నిన్ను అన్నవారెవ్వరు కూడా నీకు కష్టం వస్తే సహాయం చేయరు కదమ్మా. నీ గురించి వాళ్ళు వీళ్ళేమనుకుంటున్నారు అని అనుకునే కంటే అసలు మన గురించి మనకి ఏమి తెలుసని అనుకుని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడే నీలో మార్పులు మొదలవుతాయి తల్లి. ఏ అబ్బాయికైనా 25 ఏళ్లలోపు ఉద్యోగం రాకపోతే ఎవరికైనా ఇంట్లో వాళ్ళు కూడా నువ్వే మగాడివిరా అంటారు. ఒక ఫ్యామిలీ వన్ ఉద్యోగం చేసి తన ఫ్యామిలీని పోషించడంతోనే అతని జీవితం అంతా సరిపోతుంది. అలా చేస్తూ చేస్తూ ఏదో ఒక రోజు తను అలసిపోతాడు. తన గుండె అలసిపోతుంది, చివరికి ఆగిపోతుంది కూడా. ఆ చావుకు వచ్చిన వాళ్ళు కూడా వాడు తన బాధ్యత కంప్లీట్ చేసి మరీ పోయాడ్రా అంటారు. అదే చేయలేకపోతే
అసలు నువ్వు మనిషివేనా అని అంటారు. నీకు ఎందుకురా పెళ్ళం పిల్లలు కూడా అని అంటారు. ఈ సమాజంలో 2 రకాల మనుషులు ఉంటారు బిడ్డ. మనం సంపాదిస్తే ఓర్వలేనివారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాడికేంటి బాగా డబ్బు ఉంది, బ్రతికితే వాడిలాగా బ్రతకాలని అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతూ హేళన చేస్తారు బిడ్డ. సంపద శాశ్వతం కాదు, మనిషి జీవితం కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అది నీ మంచితనం అమ్మా. నీకు ఎప్పుడు కూడా అంతా అనుకూలంగా జరుగుతుంది. అస్సలు సందేహించద్దు బిడ్డ. గట్టిగా నమ్మితే అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అది ఎప్పుడు బావని గట్టిగా అడుగుతున్నావు కదమ్మా. ఇవ్వాల్సిన సమయం కూడా వచ్చేసింది. అందుకే ఇప్పుడు నా మాటలు వినగలుగుతున్నావు. నమ్మకం ఉంచు తల్లి. అష్టైశ్వర్యాలతో తొలతోగబోతున్నావు. ఆ అమ్మవారి చూపే నీ మీద పడింది కాబట్టి ఇక నీ అదృష్టం అంతా కూడా మారిపోయింది. నీ భాగ్యం కూడా కలిసి రాబోతుందమ్మా అని మన బావగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.